హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ ఆయిల్ రిక్రూట్మెంట్ గురించి మనం చూద్దాం. ఇక్కడ టోటల్గా 500 అబవ్ వేకెన్సీస్ అయితే వచ్చినాయి, జూనియర్ ఇంజనీర్స్ వేకెన్సీస్. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ఎవరికి ఏ ఎలిజిబిలిటీ ఉంది, ఎక్కడ ఎగ్జామ్ ఉంటుంది, జాబ్ ఏంటి అనేది టోటల్గా మనం చూద్దాం. అలాగే ఈ ఇండియన్ ఆయిల్ అనేది మహారత్న కంపెనీ. సో ఇందులో మీరు జాబ్ చేస్తే మీకు శాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఏ ట్రేడ్స్ అంటే ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, టోటల్గా సెలక్షన్ ప్రొసీజర్ అన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఏంటంటే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ప్రొడక్షన్ ఉన్నది, ఎలక్ట్రికల్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఉన్నాయి, మెకానికల్ ఉంది, ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, అలాగే క్వాలిటీ కంట్రోల్ ఉంది, ఫైర్ అండ్ సేఫ్టీ అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ అండ్ నర్సింగ్ కూడా ఉందన్నమాట. సో ఈ రిక్రూట్మెంట్లోకి వెళ్తే ఇక్కడ చాలా ఎక్కువ వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు శాలరీ కూడా ఎక్కువగానే వస్తుంది. మీకు ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి అస్సాం, బీహార్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అండ్ ఒడిస్సా, హర్యానా మీకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. మీకు లొకేషన్స్ కూడా అంటే జాబ్ లొకేషన్స్ కూడా అక్కడే ఉంటాయి. సో మీరు అనుకోవచ్చు ఇది దూరం అని. సో మీ తర్వాత మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అయ్యి రావచ్చు. ఇక్కడ ప్రొసీజర్స్ చూస్తే ఫస్ట్ టోటల్గా 513 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి October 12 లాస్ట్ డేట్, గుర్తుపెట్టుకోండి. ఇది హార్డ్ కాపీ అనేది మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ అనేది పంపించాలి. అది ఎప్పుడు పంపించాలంటే 23/10/2021. ఒకవేళ మీరు ఏ అడ్రస్కి పంపించాలనుకుంటే ఆ అడ్రస్కి పంపించవచ్చు. అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి మీకు వెంటనే ఉంటుంది. నాన్ ఎగ్జిక్యూటివ్స్కి మీకు హార్డ్ కాపీ రీచ్ అయిన వెంటనే మీకు మెయిల్ అయితే పెడతారు. మ్యాక్సిమం నవంబర్లో ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 150 రూపీస్. మీ ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 26 ఇయర్స్ ఉండాలి. అలాగే ఓబీసీకి వచ్చేసరికి 29 ఇయర్స్ వరకు ఉంది. ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 31 ఇయర్స్ వరకు ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వేకెన్సీస్ పరంగా చూస్తే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్స్ వచ్చేసరికి 479 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్కి వచ్చేసరికి 29 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ మెటీరియల్ అసిస్టెంట్స్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్స్ వచ్చేసరికి 4 ఉన్నాయి. జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్కి 1 వేకెన్సీ ఉంది. టోటల్గా 513 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ వేరియస్ జోన్స్లో ఇక్కడ ఇవ్వటం జరిగింది. జూనియర్ ఇంజనీర్ ప్రొడక్షన్ వచ్చేసరికి ఇక్కడ గౌహతి, బ్రూనై, గుజరాత్, మధుర ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో మీకు ఏది ఎక్కువగా వేకెన్సీ అనిపిస్తుంది, లేదంటే మీకు ఏది బాగుంటుంది అనిపిస్తుందో మీరు దానికి అప్లై అయితే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా మీరు ఈ వేకెన్సీస్ అన్నీ కూడా చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనం చూడాలి, ఎందుకంటే ఏ వేకెన్సీస్కి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కూడా చూడాలి కదా. సో జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ చూద్దాం. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్స్కి వచ్చేసరికి 3 ఇయర్స్ డిప్లొమా 50% పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. మినిమం 1 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బీటెక్ అంటే బీఎస్సీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయి కదా. ఎవరైతే బీఎస్సీ ఎంపీసీ చేశారో అండ్ నెక్స్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్స్ ప్రొడక్షన్కి. కాకపోతే మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది ఇండస్ట్రీలో చేసినట్టే ఉండాలి. అంటే హీట్ ఎక్స్చేంజెస్లో కానీ, పెట్రోల్ రిఫైనరీలో కానీ, ఫెర్టిలైజర్స్లో కానీ, హెవీ కెమికల్లో కానీ, గ్యాస్ ప్రాసెసింగ్లో కానీ చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 ఇయర్స్ డిప్లొమా అండ్ బీఎస్సీ. మళ్ళీ బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ లేదు. అండ్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ వచ్చేసరికి ఇది కూడా 3 ఇయర్స్ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ చేసి ఉండాలి. చేసి ఉంటే సరిపోతుందన్నమాట. వాళ్ళకి కూడా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బీఎస్సీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్పెషల్గా ఇంకొకటి ఇచ్చారు, 10th క్లాస్ ఐటీఐ ఫిట్టర్ విత్ బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్. ఫిట్టర్ చేసి బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్స్ ఎలక్ట్రికల్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి 3 ఇయర్స్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి 50% పాస్ అయి ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ మెకానికల్ 204, ఇది 3 ఇయర్స్ మెకానికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంట్ 3 ఇయర్స్ డిప్లొమా
ఇక్కడ జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనాలిసిస్ వచ్చేసరికి బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీకు సబ్జెక్ట్స్ ఉంటే 50% మార్క్స్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్స్ ఫైర్ అండ్ సేఫ్టీ వచ్చేసరికి దీనికి ఏంటంటే ఫైర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే. అండ్ జూనియర్ ఇంజనీర్ మెటీరియల్ అసిస్టెంట్ వచ్చేసరికి 3 years డిప్లొమా ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ పాస్ అయ్యి ఉండి 50% పాస్ అయ్యి ఉంటే చాలు. అండ్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్లై చేసుకోవచ్చు. జూనియర్ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. మీరు అనుకోవచ్చు వేరియస్ పోస్ట్స్కి డిఫరెంట్ అప్లికేషన్స్ మేము అప్లై చేసుకోవచ్చు అంటే లేదు, అందరికీ ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు అప్లై చేసుకున్నా యాక్సెప్ట్ అయితే చేస్తారు, కానీ మీకు ఒకే ఎగ్జామ్ అయితే రాయడానికి అవుతుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఫిజికల్ టెస్ట్ అనేది 5 రోజులకి ఉంటుంది. అండ్ ఇక మీరు ఎక్కడైతే ఏ యూనిట్కి అయితే మీరు అప్లై చేస్తారో ఆ యూనిట్ దగ్గరే ఎగ్జామ్ అయితే ఉంటుంది. టోటల్ సెలక్షన్ ప్రొసీజర్ కూడా అక్కడే ఉంటుందన్నమాట. ఇక్కడ ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లయింగ్ త్రూ IOCL websites. After successful submission of online application, the candidates required to send the following documents with considered authority of refinery applied ordinary post to reach by 23/10/2021. సో మీరు త్వరగా అప్లై చేసి ఆర్డినరీ పోస్ట్లో మాత్రమే చేయాలి, స్పీడ్ పోస్ట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్. అండ్ ఎక్స్పీరియన్స్ అది కూడా కరెక్ట్గా ఉంచుకోండి. ఆపర్చునిటీ ఫర్ ఉమెన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ వేకెన్సీస్ ఏంటంటే ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళకి మంచి నోటిఫికేషన్ ఇది. సో అప్లై అయితే చేయండి, ఎందుకంటే మీకు చాలా యూజ్ ఉంటుంది. ఇక్కడ అడ్రసెస్ అయితే ఇచ్చారు. మీరు ఏ రిఫైనరీకి మీరు అప్లై చేయాలనుకుంటే మీరు పోస్ట్ అంటే ఎన్వలప్ కార్డ్ మీద ఈ యొక్క అడ్రస్ మొత్తం కూడా ఫిల్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఓకే. లాస్ట్ డేట్ కల్లా మీరు త్వరగా రీచ్ అయ్యేలాగా మీరు పెట్టండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేస్తారు, ఈమెయిల్ చేసినా వాళ్ళు రిప్లై అయితే ఇస్తారు. సో ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. డేట్స్ చూస్తే ఓపెనింగ్ అప్లికేషన్ 21, క్లోజింగ్ అప్లికేషన్ 12, అండ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ప్రింట్అవుట్ అప్లికేషన్ బై 23/10 బై ఆర్డినరీ పోస్ట్. అట్ రిటర్న్ టెస్ట్ వెన్యూ బై హ్యాండ్, డైరెక్ట్గా మీరు పట్టుకొని వెళ్ళాలంటే 24/2021. రిటర్న్ టెస్ట్ అనేది 24 ఉంటుంది. లైక్లీ రిటర్న్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసరికి నవంబర్కి ఉంటుంది. సో ఇక్కడ టెంటేటివ్లీ ఇచ్చారు, మేబీ మారొచ్చు. సో ఇది టోటల్గా IOCL రిక్రూట్మెంట్ ప్రాసెస్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకు ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.